ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది తెలంగాణ ఉద్యమం. తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరు పొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆగస్టు 6, 1934 సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఈరోజే ఆయన బర్త్డే. ఇతను హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూరు గ్రామ శివారు అక్కంపేటలో జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పట్టా పొంది ప్రిన్సిపల్గా, రిజిస్ట్రార్గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకుముందుకు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్ ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటులో కె. చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల్లారా చూడాలని తరచూ చెప్పే జయశంకర్ 2011 జూన్ 21న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందే మరణించారు. జయశంకర్ జ్ఞాపకార్థం జయశంకర్ జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. 1934 ఆగస్టు 6న హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో అక్కంపేటలో జయశంకర్ విశ్వ బ్రాహ్మణ కులంలో జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతారావు. ఆయనకు 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు ఉన్నారు. జయశంకర్ తల్లిదండ్రులకు రెండో సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. ఇక ఉద్యోగ విషయానికి వస్తే బెనారస్, అలీగఢ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేశాడు. 1975 నుంచి 79 వరకు వరంగల్లోని సికేఎం కళాశాల ప్రిన్సిపల్గా పనిచేశాడు. 1979 నుంచి 81 వరకు కాకతీయ రిజిస్ట్రార్గా, 91 నుంచి 94 వరకు కేయూ వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు.